చెట్టుకూలి విద్యార్థిని మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పోలకల్ జెడ్పీ స్కూల్లో చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం సైన్స్ పీరియడ్లో స్కూల్ ఆవరణలోని మొక్కలు చూపిస్తుండగా ఎండిపోయిన చెట్టు విరిగి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ 13 ఏళ్ల శ్రీలేఖను కర్నూలు జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. శ్రీలేఖ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. కూతురి మృతిని జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. చెట్టుకూలి విద్యార్థిని మృతి చెందిన ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీబెల్గల్ మండలం పోల్కల్ స్కూల్లో విద్యార్థులు సైన్స్ డే రోజు చెట్లను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎండిపోయిన చెట్టు కూలిపోయి ఒక విద్యార్థి మృతి చెందింది. 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. అందులో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కర్నూలు జీజీహెచ్కి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ శ్రీలేఖ అనే 8వ తరగతి విద్యార్థి చనిపోయింది. వాస్తవంగా 28వ తేదీ సైన్స్ డే. ఆ రోజు స్కూల్లో విద్యార్థులందరినీ బయటికి తీసుకొచ్చి స్కూల్ కాంపౌండ్లోనే చెట్లను చూపిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎండిన చెట్టు అక్కడే కూలింది. దీంట్లో 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం మనం కర్నూలు జీజీహెచ్ పోస్ట్మార్టం దగ్గర ఉన్నాం. ఇక్కడికి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తీసుకువచ్చారు. ఎన్నో భవిష్యత్తుపై ఆశలతో తన అమ్మమ్మ ఊర్లో చదువుకుంటున్న నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై మాట్లాడడానికి మనతో శ్రీలేఖ బాబాయ్ ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. అసలు ఎట్లా జరిగిందండి ఇది? 20 years సైజ్ జరిగింది సార్. ఇది ప్రోగ్రామ్ చేస్తున్నారు. అది చెట్టు కింద కూర్చున్నారు అంత పిల్లలు. ఇన్సిడెంట్ జరిగింది సార్. అట్లా అంటే అది చెట్టు ఎలా పడిందో తెలియదు సార్. శ్రీలేఖ వాళ్ళ నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కూతురు అమ్మమ్మ ఇంట్లో చదువుకుంటుంది, ఏదో మంచి పొజిషన్కి వెళ్తుంది అనుకున్నారు. ఇట్లా అర్ధాంతరంగా జీవితం ముగుస్తుంది అనుకోలేదు. వాళ్ళ పేరెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దస్తగిరి మనతో ఉన్నారు. చూడండి అసలు ఎట్లా జరిగిందండి? ఏమో సార్, బస్ స్కూల్ కాడ చెట్టు పడి చనిపోయింది సార్. ఈ 2 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది కదా, మీతో మాట్లాడిందా? నేను ఒక్కరోజు మాట్లాడింది సార్. ఒక కొద్దిసేపులే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 సార్. 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు. అంటే మీ ఊర్లో స్కూల్ లేదా? అక్కడికి పోలికలు పంపారు లేకపోతే అమ్మమ్మ? లేదు సార్, మేము వరుస కూలీలు పోతుంది సార్. మా అత్త వాళ్ళు ఆడ చదువుకునేకనే ఆడ ఎడిసిన సార్. నేను చెప్పండి, మీరు చెప్పండి. అసలు ఎప్పటి నుంచి అక్కడ చదువుకుంటుంది? చిన్నగా ఉన్నకంటే అక్కడే చదువు. చిన్నప్పటి నుంచి అక్కడే? చిన్నగా ఉన్నావు ఆడనే వాళ్ళ అమ్మమ్మ దగ్గరనే చదువుకుంటుండే. దస్తగిరి కుటుంబం నిరుపేద కుటుంబం, పిల్లల్ని చదివించలేని పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలో వలస వెళ్తుంటారు. వలస వెళ్తే విద్యార్థులకు చదువు లేకుండా పోతుందన్న ఉద్దేశంతో అమ్మమ్మ శ్రీలేఖను తీసుకెళ్ళి తన ఊర్లో పెట్టుకొని చదివిస్తోంది. మిగతా మా 2 పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అయితే వీళ్ళు ప్రతి ఏటా వలస వెళ్ళి అంతో ఎంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న నేపథ్యంలో ఉన్న కూతురు ఊహించని సంఘటనతో స్కూల్లోనే తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు నుంచి.